తెలంగాణలో అక్టోబర్ తర్వాత వరుసగా ఎన్నికలు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఇటు వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు మరియు గ్రేటర్ పరిధిలో ఉన్న 3 కార్పొరేట్ ఎన్నికలు కూడా ఇంకా జరగాల్సి ఉంది. పదవి కాలం కూడా ఎవరైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, ఇటు కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళంతా పదవి కూడా ముగిసింది. కానీ ఇంకా గెస్టెడ్ పాలనలో అయితే నడుస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎన్నికలు కూడా కొంత వాయిదేసుకొని గెస్టెడ్ పాలనతోనైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వరుసగా అక్టోబర్ తర్వాత ఈ ఏడాది చివరి మాసంలో ఖచ్చితంగా ఇటు వరుసగా ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మొదటగా ఏ ఎన్నికలు పెడతారనేది కూడా ఇంకా ఒక ప్రభుత్వం అయితే నివేదిక తీసుకునే నేపథ్యం కనబడతా ఉంది. ఒకవేళ ఇటు ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్న 3 కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్నికల తర్వాత ఇటు గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎస్ఐఆర్ సంబంధించిన గడువు కూడా పొడిగించడం జరిగింది. దాదాపుగా ఈ ఆగస్టు 15వ తారీఖు వరకు ఎస్ఐఆర్ కూడా ముగించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత వాటికి సంబంధించిన ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడతా ఉంది. లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత మొదటిగా మరి ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్న మున్సిపల్ ఏవైతే ఉన్నాయో అక్కడనే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతుంది. తర్వాత వాటితో పాటు వరంగల్ మరియు ఖమ్మం కూడా ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా రాజకీయంగా గెలవడానికి అంటే ముందుగా ఇటు ప్రణాళిక చేసుకుని అయితే వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మరి ఖచ్చితంగా ఈ అంశాలన్నిటి కూడా రాజకీయంగా విశ్లేషణ చేస్తూ ముందుకైతే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పదవి కాలం కూడా అంటే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో వాటి కూడా పదవి కాలం ఏదైతే 2027 మార్చికి వరకైతే ముగిసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి వాటికంటే ఎన్నికల ముందు 3 నెలల ముందే వాటికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. ఓటర్ల లిస్టు నమోదు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓటర్ నమోదు కావచ్చు, ప్రణాళిక అయితే కొనసాగుతుంది కాబట్టి ఆయా సంబంధించిన వాటిపైన కూడా ఇటు 3 పార్టీలు కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాటితో పాటు మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా వాళ్ళు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత ఫోకస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఇవ్వాలి, ప్రజలకి మరి మన ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నాయి, వాటిపైన స్పందన ఏంటి, ఎలా ఉంది అని వాటిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే సమీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గ్రామాల్లో పట్టణాల్లో ఏ విధంగా ఉంది అన్నట్టుగా ఇటు అధికారులను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే అన్ని పార్టీలు కూడా ఒకే వ్యూహంగా వెళ్తా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలకి దగ్గర అవ్వాలి అనుకుంటా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలతోని ముందుకెళ్తుంటే ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పాత్రం ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మా ప్రభుత్వం ఇలా చేసింది, ఆ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పే అవకాశాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సంబంధించిన ఏవైతే మున్సిపల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఖచ్చితంగా హైడ్రా సంబంధించిన ప్రధాన ఎజెండాని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. హైడ్రానే బ్రహ్మాస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకునే అవకాశాలు ముమ్మాటిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో హైడ్రా నుండి అయితే వ్యతిరేకత అయితే రావడం జరిగింది. హైడ్రా పైన ఇటు హైకోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి హైడ్రాగా ఎవరైతే అంటే హైడ్రా సంబంధించిన అంశాలపైన ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అనేక పిటిషన్లు కూడా హైకోర్టులో రావడం జరిగింది. రంగనాథ్ కూడా తొలగించమని హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ పరిణామాల్లో హైడ్రాని ప్రధాన ఎజెండాగా తీసుకొని అన్ని ఎన్నికలకి ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకునే అవకాశాలు అయితే బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటిపైన కూడా ధీటుగా అంటే ఏవైతే బీఆర్ఎస్ ప్రణాళికకి ధీటుగా కాంగ్రెస్ కూడా
ప్రణాళిక చేసుకుంటూ అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈ ఏడాది చివరిలో వరుసగా ఎన్నికలు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు అయితే కనబడతా ఉంది. వాటితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.